ఓం నారాయణ ఆదినారాయణ. పాలకొండ సుబ్బారెడ్డి శ్రీ స్వామివారిని సమీప మందలి ఏటికి స్నానానికి తీసుకువెళ్ళేవారు. ప్రతిరోజు వచ్చేటప్పుడు త్రోవలో రైతులు పనికిరాక పారేసిన నువ్వు చెత్త ఒక మోపుగా కట్టి ఈయనను తెమ్మనేవారు. కొన్నాళ్లకు అచట నువ్వు చెత్తంతా ఖాళీ అయ్యింది. వెంకమ్మ గారి ఇల్లంతా చెత్త మోపులతో నిండిపోయింది. ఈ చెత్తంతా ఎందుకు స్వామి అంటే, అయ్యో నెలనాళ్లకు వానం వెల్లువలు పెట్టుతుంది గదయ్యా అన్నారు. అదేవిధంగా ఒక నెలకు ముసురు పట్టి వర్షములు కురిసినవి. భూమిపై మొద్దులు వేసి వాటిపైన చెత్త వేసి దానినే తమ నిరంతర అగ్నిహోత్రంగా కాల్చేవారు. వర్షపు నీళ్లు క్రింద పారుతూ ఉండేవి. పైన వేసిన కప్పు వల్ల మంట ఆరేది కాదు. ఎందరో భక్తులు శ్రీ స్వామివారి చెంతన చేరి సేవ చేస్తూ వారి లీలలు విని భక్తి విశ్వాసాలతో పులకరిస్తున్న కాలంలోనే మరొక వంక అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్ష నౌకలో చంద్రమండలంపై కాలుని వచ్చారు. అదొక పెద్ద ఘనకార్యంగా లోకమంతా చెప్పుకున్నది. ఆ రోజుల్లోనే ఒకసారి నూతేటి ఆదయ్య అనే భక్తుడు మనుషులు చంద్రమండలం పోయి వచ్చారు అని ఆశ్చర్యంగా శ్రీ స్వామివారికి చెప్పారు. అదెంతయ్యా, ఒక బ్రిడ్జ్ అంత లేదు అన్నారు స్వామి. దూరంలోనూ సైజులోనూ విశ్వాంతరాలంలోని ఇతర గ్రహాలతోనూ నెబ్యూలలతోనూ పోలిస్తే నిజంగా చంద్రమండలం చాలా అల్పమైనదే. విశ్వమూర్తి అయిన శ్రీ స్వామివారు అలా అనటంలో ఆశ్చర్యమేముంది. ఒకరోజు గౌని పెంచలమ్మ శ్రీ స్వామివారికి ఆకులు వక్క సమర్పించింది. అచటనున్నవారు ఇప్పుడు వద్దులే అని వాటిని ప్రక్కకు నెట్టారు. ఆమె నొచ్చుకొని బాధపడుతూ దూరంగా వెళ్ళి పడుకున్నది. ఆమె ప్రేమను గుర్తించిన సర్వజ్ఞమూర్తి ఆకు వక్క తెచ్చిపెట్టమని మరలా ఆమెను చూపించారు. సేవకులు పెంచలమ్మను సమీపించి, స్వామి నిన్నడిగి ఆకు వక్క తెమ్మంటున్నారు అని చెప్పి తీసుకుపోయారు. అది తెలిసి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులయ్యారు. ఒకప్పుడు సేవకులు ఉప్మా చేసి శ్రీ స్వామివారికి వడ్డించారు. శ్రీ స్వామివారు కొద్దిగా తిని మిగిలిన దానిని కొద్దిగా కుక్కకు పెట్టమని 4 రోజులు వరుసగా మల్లిక వెంకయ్య చేతికిచ్చారు. కానీ స్వామివారి ఉచ్చిష్టం చిక్కిందే చాలని వెంకయ్య కుక్కకు పెట్టకుండా చాటుకుపోయి మొత్తం తినేశాడు. అంతేగాక శ్రీ స్వామివారు ఆ విషయం గుర్తించలేదని, తనను వారించలేదని అతడు ఎంతగానో పొంగిపోయాడు. 5వ రోజు శ్రీ స్వామివారు కుక్కను మించిన 2 కాళ్ళ కుక్క కాజేస్తుంది అంటూ వెంకయ్య చేతికి ఇవ్వకుండా ఉప్మాను గుండంలో పడేశారు. వెంకయ్య హుతాశుడై చెంపలేసుకున్నాడు. పాలకొండ సుబ్బారెడ్డి గారు మడపల్లెలో కోడెను కొని పట్టుకొస్తూ ఉంటే దారిలో అది బెదిరి తప్పించుకుపోయింది. 25 రోజులు వెతికారు, కానీ దొరకలేదు. చివరికి అతడు శ్రీ స్వామివారిని దర్శించి కోడెను గూర్చి అడిగితే, వెతకవద్దు అదే వస్తుంది అన్నారు. అట్లాగే తాను ఇంటికి వెళ్ళేసరికి కోడె ఎక్కడ ఉండేది తెలిసి వారి మనుషులు తోలుకొచ్చి ఉన్నారు. శ్రీ సాయి చరిత్రలో చాందు పాటిల్కు ఎంత వెతికినా కనబడని ఆ గుర్రము జాడను శ్రీ సాయి అతనికి సులువుగా సూచించారు. మరొకసారి శ్రీ స్వామివారు పాలకొండ సుబ్బారెడ్డి గారికి భూస్థితి ఏర్పడుతుందని చీటీ వ్రాయించారు. కొన్నాళ్ళ తర్వాత రెడ్డి గారికి బంజరు భూమి పట్టా ఇచ్చారు. కుట్ర వలన ఒక కరణం ఆ పట్టాను రద్దు చేశాడు. ఎలాగైతేనేం చివరకు రెడ్డి గారికి పట్టా ఖాయమైంది. ఫలితంగా కరణం ఉద్యోగం ఊడింది. శ్రీ స్వామివారి మాటే నిజమైంది. 1978-79 ప్రాంతంలో శ్రీ స్వామివారు తలుపూరులో విడిది చేసి ఉన్నారు. నెల్లూరు దొడ్ల సుబ్బారెడ్డి గారి దగ్గరి బంధువుల 5 ఏళ్ల చిన్న బిడ్డ నోట రక్తం కక్కుతూ చాలా బాధలో ఉన్నది. ఎంతోమంది డాక్టర్లు ప్రయత్నించి విఫలమైనారు. చివరకు శ్రీ స్వామివారి మహిమ విని ఆ బిడ్డను తీసుకువచ్చారు. బిడ్డను కంఠం నుండి క్రింది పాదముల వరకు చేతితో మృదువుగా వత్తినట్లు సరదీశారు స్వామివారు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. అందువల్ల మరుసటి వారం వారు దక్షిణగా 250 రూపాయలు సమర్పించబోయారు. ఎంతసేపు అర్థించినా కానీ శ్రీ స్వామివారు స్వీకరించలేదు. చివరకు 4 నెలల తర్వాత ఇవ్వండి, తీసుకుంటాను అన్నారు. సరిగ్గా 4 నెలలకు వారి బిడ్డ మరణించడం గమనార్హం. కనుక వారు మరలా వచ్చి దక్షిణ సమర్పించే ప్రసక్తే లేకపోయింది. దీనినే శ్రీ స్వామివారు ముందుగా సూచించారు. శ్రీ స్వామివారిని సంపూర్ణ విశ్వాసంతో శరణు వేడిన వారి సంపూర్ణ బాధ్యత శ్రీ స్వామివారే తీసుకుంటారు. అయితే హృదయంలో వెంట్రుకవాసి తేడా లేకుండా మన ప్రాణాలు వారి చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండగలగడమే అందులోని రహస్యము. సద్గురువుకు పగ్గాలప్పజెప్పాక చింతకు తావేలేదని సాయినాథుడు చెప్పిన మాట మనం ఇచ్చట గుర్తుంచుకోవాల్సి ఉండును. ఒకసారి కె బుజ్జయ్యకు డబ్బులు అవసరమయ్యాయి. తన గొర్రెలను కసాయికి అమ్మేయాలి అనుకున్నాడు. నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి, గొర్రెలను కసాయివానికి అమ్మడం ఎంత పాపం, ఏమి సంగతి అని పలికారు.
అతనికి వెంటనే మెలకువ వచ్చింది. శ్రీస్వామి చెప్పింది నిజమే, కానీ తనకు డబ్బు అవసరం ఎలా తీరాలి? శ్రీస్వామియే శరణ్యం అని గొర్రెలను నెల్లూరు తొలగిపోయారు. కసాయి దగ్గర నిలబడితే అనేక మంది చూచి వెళ్లారు, కానీ ఒక్కరు కూడా కొనలేదు. కొంతసేపటికి ప్రక్క ఊరి వారు వచ్చి మేము మేపుకుంటాము, ధర తగ్గించి ఇవ్వమన్నారు. వెంటనే బుజ్జన్న అంగీకరించి అమ్మేశారు. ఆ విధంగా శ్రీ స్వామివారు వాటిని కసాయి బారి నుండి రక్షించారు. ఈ విధంగా తనను శరణు పొందిన భక్తులను పాప భారం నుండి విముక్తి చేశారు. ఒకప్పుడు శ్రీ స్వామివారు సముద్ర స్నానానికి మైపాడు వెళ్ళారు. బుజ్జయ్యకు 2 గంటల తర్వాత ఆ సంగతి తెలిసి శ్రీ స్వామివారిని కలుసుకోవచ్చి మైపాడు వెళ్ళాడు. శ్రీ స్వామివారు స్నానం చేసి గట్టున కూర్చున్నారు. ఎన్ని మార్లు ఇంటికి పోదామని సేవకులు పిలిచినప్పటికీ ఆయన కదలలేదు. బుజ్జయ్య వచ్చి వారిని కలుసుకొని స్నానం చేశాక వెంటనే లేచి వచ్చారు. వారు వచ్చే సంగతి తెలిసే శ్రీ స్వామివారు కదలలేదని అప్పుడు భక్తులకు తెలిసింది. దాచూరు వాసవ్యులు కస్తూరి అంకయ్య తన మనవడికి ఏమి పేరు పెట్టమంటారని శ్రీ స్వామివారిని అడిగితే, ఈయన పూర్వజన్మలో సుబ్బన్న అనే పేరు గల వర్తకుడు, అదే పేరు పెట్టమని చెప్పి ఆ బిడ్డకు ఆశీర్వాద చీటీ వ్రాస్తూ 2.5 సంవత్సరముల వయసులో నీటి గండము ఉందని వీరరాఘవస్వామి ఆ గడ్డం తీసేశారని వ్రాయించి ఇచ్చారు. 3.5 సంవత్సరముల వయసు గల వాళ్ళ అన్న బాలాజీ మరియు సుబ్బన్నలు కలిసి తమ ఇంటి సమీపంలో ఉండే దిగుడు బావిలో నీరు త్రాగుటకు తమాషాగా పోయారు. నీరు త్రాగుతూ కాలు జారి సుబ్బన్న నీళ్లలో పడిపోయాడు. బాలాజీ కేకలు పెడుతూ బావి నుండి పరిగెత్తాడు. ఇంటిలోని వారి తండ్రి పరుగున వచ్చి లోతు నీళ్లలో మునిగిపోకుండా నీటిపై తేలుతూ ఉన్న బిడ్డను తీసుకురావడంతో అతడికి గుడ్డలన్నీ తడిశాయి. అంత లోతు నీళ్లలో పడినప్పటికీ గుక్కెడు నీరు కూడా త్రాగకుండా నీటిపైన బిడ్డ ఎలా ఉండగలిగాడు అనేది ఊరందరికీ ఆశ్చర్యమైంది. ఒకరోజు శ్రీ వెంకయ్య స్వామివారు వ్రాయించిన చీటీ చూస్తే సరిగ్గా ఆనాటికి ఆ గడువు పూర్తయిందని తెలిసింది. పెరకొండ నుండి వచ్చిన నాయుడు గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు మరికొందరు భక్తులు పంచలింగాల కోనకు పోయి విశ్రాంతి కొరకు ఒక చోట కూర్చుందామని శ్రీ స్వామివారిని ఆగమని అర్థించారు. అబ్బా, ఇక్కడ కూర్చోకూడదు, పడుకోకూడదు, ప్రమాదం అని అచట నుండి వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో చూస్తే అదే ప్రదేశంలో పెద్ద కొండ చర్య విరిగిపడి పెద్ద బండలున్నాయట. శ్రీ స్వామివారు తెలిపిన ప్రమాదం అప్పుడు అర్థమైంది. ఏ కొండ చర్య ఎప్పుడు విరగబడే విషయం కూడా శ్రీ స్వామివారికి తెలుసు. 1977లో తుఫాను వల్ల దివి తాలూకా అంతా కొట్టుకుని పోయిన సమయంలో శ్రీ స్వామివారు మద్రాసు రాష్ట్రంలో మన్నారు కండ్రిగడలో ఉన్నారు. నెల్లూరు జిల్లాకు తుఫాను ప్రమాదమని రేడియో తెలియపరిచింది. ఈ విషయం శ్రీ స్వామివారికి చెబితే, అయ్యా, మన గుండాలు కాపలా గదా, మనకేం నష్టం లేదులే, కానీ నెల్లూరుకు 1 సంవత్సరం 6 నెలల 12 రోజులకు గాలివాన గండం ఉంది అని వ్రాయించారు. అదేవిధంగా ఆ టైంలో నెల్లూరుకు నష్టం జరగలేదు. త్రిమూర్త్యాత్మకుడు అయిన సద్గురుని ఆజ్ఞలకు దేవతలు కూడా కట్టుబడి ఉంటారు అనే సత్యం ఈ క్రింది సంఘటన నిరూపిస్తుంది. ఇనుకుర్తి వాస్తవ్యులు కాళీ రామస్వామి వారి కుమార్తెకు ఏదో శక్తి పూని పూజ చేస్తూ మన స్వాధీనం లేకుండా ఉండేది. వారి ఇంట్లో పుట్టలు మొలిచాయి. కసుమూరు మస్తానయ్య దర్గా దగ్గర, అనాసముద్రం పేట దగ్గర, నాగూరు నాగపట్నం దర్గా వద్ద 5 సంవత్సరాలు ప్రదక్షిణలు చేశారు. ఫలితం లేదు. శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన, జొన్నవాడ కామాక్షమ్మ ఈమె వంటి మీదకి వస్తున్నది అని తెలిపారు. ఆ దేవి ఈమె ఒంటి మీదకు వచ్చినప్పుడు సాటి వారికి భూత భవిష్యత్తు వర్తమానాలు చాలా ఖచ్చితంగా చెప్పేది. చాలామంది వచ్చి చెప్పించుకుంటూ ఉండడం వల్ల ఇల్లంతా రద్దీ అయ్యింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక్క శుక్రవారం తప్ప తక్కిన రోజులు పూనకం రాకుండా చీటీ వ్రాయించారు స్వామివారు. అదేవిధంగా శుక్రవారం రోజు మాత్రమే అమ్మన్ని పూని ప్రశ్నలు చెప్పేది. ఇప్పుడు కూడా చాలా రద్దీ అయ్యింది. వివాహం కావాల్సిన అమ్మాయి కనుక ఈ ప్రశ్నలు చెప్పడం చాలా ఇబ్బంది అని, కనుక ఎప్పుడూ ఆ దేవి తన కుమార్తె వంటి మీదకి రాకుండా చేయమని ఆ తండ్రి శ్రీ స్వామివారిని ప్రాధేయపడ్డాడు. ఆయన అలానే వ్రాయించారు. అది మొదలు ఆ దేవి ఆమెను ఆవహించలేదు. ఇప్పుడు ఆమెకు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు వివాహం చేశారు. బిడ్డలు కూడా కలిగారు. కాలాంతరంలో ఎప్పుడో రాబోయే ప్రమాదాలు, ఆపదలు, వాటి నివారణోపాయం ముందుగానే చెప్పి ఆ మాట ద్వారానే వారిని రక్షించేవారు. పాలకొండ సుబ్బారెడ్డికి శ్రీ స్వామివారు ఒక రోజున చీటీ వ్రాసి ఇచ్చారు. అందులో, మీ గ్రామస్తులకు పక్క గ్రామస్తులకు పెద్ద తగాదా వస్తుంది, నీవు పోయి ఒక్క మాట చెబితే సరిపోతుందయ్యా అని వ్రాసి ఇచ్చారు. స్వామి, అంత పెద్ద తగువులాటలో నా మాట వింటారా? నేను చెప్పగలనా అంటే, ఇక్కడ నుండి పోతున్నావు కనుక ఒక్క మాటతో సరిపోతుంది అన్నారు. శ్రీ స్వామివారు చెప్పిన గడువు ప్రకారం ప్రొద్దుగుంకాక మసక చీకటిలో 2 ఊర్ల జనం కత్తులు కటార్లు తీసుకొని ఊరు వెలుపలికి వచ్చి మోహరించారు. శ్రీ స్వామివారు చెప్పిన మాట గుర్తుకు వచ్చి, ఈయన వెళ్ళి ఒకరికి చెప్పవలసిన పెద్దవారు మీరే ఈ విధంగా తలబడితే ఏం బాగుంటుంది అన్నారు. ఆ మాటలో ఏం ప్రభావం ఉందో నాయకులు తమ పట్టును వదిలి వెనుకకు వెళ్ళారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ కదా మరి.
వక్కెమ్మ గారికి స్వప్నంలో ఒక స్త్రీ కాటుక భరిణ ఇస్తున్నట్లు ఈమె వద్దని నెట్టివేస్తున్నట్లు కనిపించింది. అప్పుడు ఆ స్త్రీ దోసిట్లో నూనె పోసుకొని బలవంతంగా వక్కెమ్మ నెత్తిన అంటింది. తెల్లవారేసరికి నిజంగానే తన తల మీద బొబ్బలు లేచి బాధిస్తున్నాయి. శ్రీ స్వామివారికి చెబితే, మంచిది కదమ్మా, వక్కమ్మ ఇక వచ్చేది గుంజలాగా ఉండేదే కదా అన్నారు. నెత్తిన బొబ్బలు వచ్చాయి స్వామి అంటే, మరలా కూడా ఇక వచ్చేది లేదు కదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు మహా అద్భుత నటనా సామ్రాట్టు అని చెప్పవచ్చు. తన గుట్టు రట్టు కాకుండుటకు వారు మహా అద్భుతంగా నటించేవారు. యద్భావం తద్భవతి అన్నట్లు. మరియు శ్రీ స్వామివారి మాటలలో చెప్పాలంటే, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్నట్లే మెలిగేవారు. తమ సమస్యలకు పరిష్కార మార్గము తెలపమని అర్థించిన వారిలో కొందరికి తన తంబూర మీటి వేళ్ళు గణించుకొని ఆకాశంలోకి చూచి ఏవేవో భంగిమలు చేసి 1-2 మాటలు చెప్పేవారు. కానీ కొంతమంది వచ్చి రాకముందే వాళ్ళు అడగకుండానే వారి విషయాలన్నీ విపులంగా చెప్పేవారు. భూత భవిష్యత్తు వర్తమానాలు తేదీలతో సహా చెప్పేవారు. ఉదాహరణ: నూతేటి శ్రీ రామయ్య భార్య, వేలూరు గోవిందయ్య గారి భార్య గర్భవతులు. శ్రీ రామయ్య, గోవిందయ్య గారు తమకు ఏ బిడ్డలు పుడతారో శ్రీ స్వామివారిని అడగాలని వచ్చారు. వీరు వచ్చి రాకముందే వారేమీ అడగకనే, మీకు 2 మగపిల్లలే పుట్టుతారు, ఇక పోండి అని ఒక్క మాట చెప్పి పంపేశారు. వారికి అలాగే జరిగింది. పరమ కరుణామూర్తి అయిన శ్రీ స్వామివారు వారికి ఆ మాట చెప్పిన తీరు చాలా చీదరింపుగాను కోపముగాను ఉందట. ఎందుకలా చీదరించుకోవడము? ఇంతకుముందు వారికి ఇచ్చిన ఎన్నో అనుభవముల ద్వారా శ్రీ స్వామివారిని సరిగా అంచనా వేసుకోలేని వారి దుర్బల స్థితిని చీదరించుకున్నారు. ఏ బిడ్డను కావాలి అంటే ఆ బిడ్డను ప్రసాదించగల వారి దివ్యస్థితిని గుర్తించలేక ఏ బిడ్డ పుడుతుంది అని అడగడం ఎంత హీనస్థితి. కొద్ది సంవత్సరాల క్రిందట అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్షంలోకి స్కైలాబ్ అనే పరికరాన్ని అంతరిక్ష నౌకలో పంపారు. అది కొంతకాలం ఆకాశంలో భూమి చుట్టూ తిరిగింది. దాని జీవితకాలం పూర్తయిందని, మన దేశంలో ఎక్కడైనా పడవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించడం వలన ప్రజలందరూ ఎంతో భయభ్రాంతులయ్యారు. ఆ సమయంలో ఒక భక్తుడు ఒకరోజు స్కైలాబ్ ఎక్కడ పడుతుందని శ్రీ స్వామివారిని అడిగాడు. అప్పుడు ఆయన, అది అక్కడెక్కడో సముద్రంలో పడుతుందిలేయ్యా అన్నారు. అట్లాగే జరిగింది. అది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో పడింది. గొలగమూడి కరణం సుబ్బారావు గారి కుమారుడు శ్రీ స్వామివారి భక్తుడు. అతడు ఇంటర్ పరీక్షకు వెళ్తున్నాడు. హాల్ టికెట్ శ్రీ స్వామివారికి ఇచ్చి ఆశీర్వదించమన్నాడు. పరీక్ష పాస్ అవుతావు అని ఆశీర్వదించి చీటీ వ్రాయించి ఇచ్చారు స్వామి. శ్రీ స్వామి కృప వలన పాస్ అవుతాను అని చాలా సంబరపడ్డాడు. కానీ ఫలితాలు ప్రకటించినప్పుడు పేపర్లో అతడి నెంబరు లేదు. చాలా దిగులు పడి అతడి తల్లి శ్రీ స్వామిని అడిగింది, స్వామి, మీరు పాస్ అవుతాడు అని చెప్పితే పిల్లవాని నెంబరు పేపర్లో లేదే, ఫెయిల్ అయ్యాడే అని. లేదమ్మా, ఆయన పాస్ అయినాడు అని శ్రీ స్వామివారు నిక్కచ్చిగా చెప్పారు. మార్కుల లిస్టు చూస్తే శ్రీ స్వామివారు చెప్పినట్లే పాస్ అయి ఉన్నాడు. శ్రీ స్వామివారి మాట అబద్ధం ఎలా అవుతుంది? 1968లో శ్రీ స్వామివారు, శ్రీ రామయ్య, నీకు ఇల్లు లేదే అన్నారు. అది ఎట్లాగా అని శ్రీ స్వామివారితో తర్కిస్తే, నీ ఇల్లు అనంతప్ప కొంటుండ్లా అని చెప్పారు. ఆ రోజు శ్రీ రామయ్య అన్నీ ఉన్న గొప్ప రైతు, ప్రక్క ఇంటి అనంతప్ప చాలా పేదవాడు. ఇది కేవలం శ్రీ స్వామివారి పిచ్చి మాటలు అని అనుకున్నాడు శ్రీరామయ్య. కానీ కాలాంతరంలో 1983 నాటికి ఇద్దరి పరిస్థితులు తారుమారైనాయి. అనంతప్ప భాగ్యవంతుడై శ్రీరామయ్య ఇల్లు అమ్ముతూ ఉంటే కొనేశాడు. 20 సంవత్సరముల తర్వాత ఎవరి ఇల్లు ఎవరు కొంటారో ఆ పేర్లను కూడా శ్రీ స్వామివారు ఖచ్చితంగా చెప్పారంటే వారు సర్వజ్ఞమూర్తి అని తెలియటం లేదా? సృష్టిలో ప్రతి చిన్న విషయము ముందు నిర్ణయం ప్రకారము జరిగి తీరుతుంది. కానీ ఆ నిర్ణయాన్ని ప్రస్తుత మన ప్రయత్నంతో మార్చవచ్చు. అయితే అలా మార్చేందుకు తగు ప్రయత్నం చేసే సంస్కారం గలవారు 100కి 1 కాదు కదా, 1000కి 1 కూడా ఉండరు. 1000 మందిలో ఏ ఒక్కరో అలా చేయగలరు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అయితే సద్గురువులందరికీ ఆ నిర్ణయాలు మార్చగల శక్తి ఉంటుంది. మనం వారి కృపను పొందితే తప్ప వారు ఆ నిర్ణయాలను మార్చరు. దారా పుల్లయ్య భార్య చిన్నమ్మ తన 60వ ఏట కంటి ఆపరేషన్ చేయించుకున్నది. ఇంకా కన్ను నొప్పిగానే ఉన్నది. ఆపరేషన్ ఎలా చేశారో, కంటి చూపు వస్తుందో లేదో అని భయపడి స్వామివారిని ప్రార్థించింది. స్వామి స్వప్న దర్శనమిచ్చి, ఏమీ భయపడవద్దు, ఆపరేషన్ చేసినంత సేపు నేను అక్కడే ఉన్నాను కదా అన్నారు. స్వామి చెప్పినట్లే కన్ను నొప్పి తగ్గి చక్కగా కనబడుతుంది. తన ప్రార్థన మన్నించి స్వప్న దర్శనం ఇచ్చిన ప్రేమమూర్తికి నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెబుతుంది. నిజమైన భక్తి ప్రేమలకు శ్రీ స్వామివారు ఎంత గొప్పగా విలువనిచ్చేవారో ఈ క్రింది విషయం వల్ల తెలుస్తుంది. ఒకరోజు నేను, అంటే ఇక్కడ రచయిత, నా ఇంటిలో ఇడ్లీలు తయారు చేయించి స్వామివారికి తెస్తున్నాను. శ్రీ స్వామివారు వాటిని సేవించేంత వరకు విడవకుండా నామజపం చెయ్యాలి అని చేస్తూ తెచ్చాను.
కానీ శ్రీ స్వామివారు నేను వచ్చేటప్పటికి బజారు నుండి తెప్పించిన ఇడ్లీని తిన్నారు. ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. స్వామి సేవకులు నేను తెచ్చిన ఇడ్లీలను శ్రీ స్వామివారికి పెట్టలేదు. కారణము, అంతకుముందే శ్రీ స్వామివారు ఇడ్లీ తిన్నారు. నరసారెడ్డి భార్య ఈశ్వరమ్మ అనే భక్తురాలు నేను తెచ్చిన ఇడ్లీలను శ్రీ స్వామికి నివేదించి కొంచెమైనా తినమని అర్థించింది. ఆ కరుణామయుడు కొంచెమే కాకుండా నేను తెచ్చిన 4 ఇడ్లీలు పూర్తిగా తిన్నారు. అప్పుడు నా మనస్సు ఎంతో ఆనందించింది. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారు ఈ విధంగానే అనేక మంది భక్తులను సంతృప్తి పరిచేవారు. కొందరు భక్తులు వచ్చి శ్రీ స్వామివారి అనుమతి లేకుండానే వారి మాటలు టేప్ చేశారు. తర్వాత టేప్ ఆన్ చేసే ఎలాంటి శబ్దాలు లేవు. కోట వాసవ్యుడు వెంకటరమణయ్య ఫోటోగ్రాఫర్ను తీసుకువచ్చి శ్రీ స్వామివారి ఫోటో తీయమన్నాడు. ఎన్ని మార్లు ప్రయత్నించినా క్లిక్ చేయబోయే సమయానికి స్వామివారు కదిలేవారు. ఇక ఇట్లా కాదని రమణయ్య, నేను ధ్యానంలో కూర్చుంటాను, నీవు రెడీగా ఉండి శ్రీ స్వామివారు ఫోజు ఇచ్చినప్పుడు ఫోటో తీయి అని ఫోటోగ్రాఫర్కు చెప్పి ధ్యానంలో కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ దయామయుడు తన తలను పైకెత్తి పడుకునే పోజు ఇచ్చాడు. వెంటనే ఫోటో తీశాడు. నేడు సమాధి మందిరంలో పిడికిళ్ళు బిగించియున్న శ్రీ స్వామివారి ఫోటో అదే. శ్రీ స్వామివారికి తీసిన ఫోటోలు అన్నింటిలోకి దీనిలో చాలా ప్రసన్నత, చిరునవ్వు తాండవిస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రేమకు శ్రీ స్వామివారు ఎంతో గొప్పగా స్పందిస్తారు. కాటంరెడ్డి సుబ్బారెడ్డి, కల్లూరుపల్లి గ్రామం, నెల్లూరు తాలూకా. తన తండ్రి గారైన సుబ్బరామిరెడ్డి గారికి శ్రీ స్వామివారితో గల అనుభవాలను ఇలా వివరించారు. 1966వ సంవత్సరంలో మా తల్లిగారు పోయాక మా నాన్నగారి మనస్సు వికలమై బాధతో ఉంటే స్నేహితులు శ్రీ స్వామివారి దర్శనానికి తీసుకుని వచ్చారు. ఆ ప్రథమ దర్శనంలోనే వారికి ఎట్టి శాంతి సుఖాలు ప్రసాదించారో కానీ అది మొదలుకొని శ్రీ స్వామివారిని మా నాన్న తరచుగా దర్శించేవారు. 1969 నుండి ఇంటి బాధ్యతలు నాకు అప్పగించి శ్రీ స్వామివారి చెంతనే ఉండి సేవించనారంభించాడు. నేను అప్పుడప్పుడు బియ్యము డబ్బులు ఇచ్చి వచ్చేవాడిని. మా నాన్న ఒకరోజు అగ్నిగుండానికి టెంకాయ కొట్టబోతే, అయ్యా ఆయనకు అంటూ కొట్టకూడదయ్యా అని సెలవిచ్చారు. ఆయనకి ఏమీ బోధపడలేదు. కొద్దిసేపటికి మా తమ్ముని భార్య చనిపోయినట్లు మా నాన్నకు వార్త అందింది. ఇదే విధంగా మా నాన్న ఇంటికి వెళ్ళి పిల్లలను చూసి వస్తానని శ్రీ స్వామివారిని సెలవు కోరాడు. అయ్యా ఎట్టా పోయినవాడివి అట్టాగే రావాలి, కంటతడి పెట్టకూడదు అని సెలవిచ్చారు స్వామివారు. మా నాన్న ఇల్లు చేరిన వెంటనే 2 గంటలకు మా తమ్ముడు చనిపోయాడు. కంటతడి పెట్టకూడదు అని స్వామివారు చెప్పిన మాటలకు అర్థం అప్పుడు తెలిసింది. మా తమ్ముడు మరదలు చనిపోకముందు నాకు సంతతి లేదని శ్రీ స్వామివారు చెప్పారు. అప్పటికీ నాకు పెళ్ళి అయి 8 సంవత్సరములు అయినది. ఇంకా బిడ్డలు పుట్టే ఆశ లేదు. తమ్ముడు మరదలు చనిపోయాక ఆ చనిపోయిన వాళ్ళిద్దరూ మరలా వస్తారు, నాకు సంతానమునుగా పుడతారు అని శ్రీ స్వామివారు చెప్పారు. మొదట చెప్పిన శ్రీ స్వామివారి మాటలకు ఇవి పూర్తిగా విరుద్ధముగా ఉండడంతో నేను స్వామివారిని బాగా అవహేళన చేశాను. మా నాన్నగారు శ్రీ స్వామివారి గొప్పతనాన్ని గూర్చి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాకు ఒళ్ళు కంపరమెత్తి శ్రీ స్వామివారిని తక్కువ చేసి మాట్లాడేవాడిని. శ్రీ స్వామివారు చెప్పినట్లు నాకు సంతతి కలిగింది, కానీ నాకు శ్రీ స్వామివారి యందు విశ్వాసం మాత్రం కలగలేదు. ఒకరోజు శ్రీ స్వామివారు, అయ్యా అడుగో నీ కొడుకు నెత్తిన దబర పెట్టుకొని వస్తున్నాడు, కూలోళ్ళకి చేలోకి అన్నం ఎత్తుకుని పోతున్నాడు అన్నారు. ఏడి స్వామి మాకు కనబడడం లేదే అంటే, అడుగోనయ్యా దబర నెత్తిన పెట్టుకొని అని మాత్రమే అన్నారు. శ్రీ స్వామివారి మాటలను పరీక్షించదలిచి ఆ రోజు మా నాన్న ఇంటికి వచ్చి విచారిస్తే అదే టైంలో నేను చేలోకి అన్నం తీసుకువెళ్ళిన మాట యథార్థమేనని తెలిసింది. ఆ మహనీయునకు ఈ విశ్వంలో ఎవరు ఏమి చేయుచున్నా సర్వము కనబడుతూనే ఉంటుంది. శ్రీ స్వామివారంటే భక్తి శ్రద్ధలు లేని నా ప్రవర్తనను గూర్చి శ్రీ స్వామివారికి విన్నవిస్తే ఆయన నీకంటే గొప్పవాడవుతాడులేయ్యా అని అభయమిచ్చారు. ఈనాడు నాకు భక్తి శ్రద్ధలు ఏర్పడటము వారి ఆశీస్సుల ప్రభావమేనని నమ్ముచున్నాను. తలుపూరులో మా నాన్నకు బియ్యం ఇచ్చి వస్తూ ఉంటే శ్రీ స్వామివారు నాకు ఒక చీటీ వ్రాయించి ఇచ్చారు. అందులో ఈయనకు కోళ్ల పాపం ఆవరించింది, 3 రోజులు కోమటి ఇంట అన్నం తింటే ఆ పాపం పోతుంది అని వ్రాయించారు. ఆరోగ్యముగా ఉన్న నాకు ఈ మాటలు అర్థం కాలేదు. నేను కోళ్ళు కోసుకుని వారమునకు 4 సార్లు తినే విషయము మా నాన్నే శ్రీ స్వామివారికి చెప్పి ఆ విధంగా చెప్పించారని ఆయనతో తగాదా వేసుకున్నాను. నీవే ఆ పాపపు పని చెయ్యవద్దని చెప్పి ఉంటే నీ మాటపై గల గౌరవం కొద్దీ మానివేసి ఉండేవాడిని. నేను నీకంటే ఎక్కువగా స్వామిని గౌరవిస్తాను అని అనుకున్నావా అని శ్రీ స్వామివారిని తూలనాడాను. మా నాన్న ఉగ్రుడై నన్ను మందలించారు. స్వామి కోళ్ళ పాపము విషయము పిల్లవాడు నమ్మడం లేదు అని శ్రీ స్వామివారితో మా నాన్న మొరపెట్టుకుంటే, అయ్యా 1 నెల రోజులకు ఆయనకే తెలిసి మన దగ్గరికి వస్తాడులే, బాధపడవద్దు అని ఓదార్చారు. 1 నెల రోజులకు నిజంగానే కోడి మాంసం తింటే నాకు కడుపు నొప్పి విరేచనాలు అయ్యేవి. డాక్టర్లకు చూపిస్తే
పేగు పొక్కింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. 3 నెలలు మందులు తిన్నా బాధ తగ్గలేదు. పసిరికల్ల రోగి వలె తయారయ్యాను. మా నాన్న బలవంతము చేసి నన్ను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువెళ్లారు. నన్ను చూసి స్వామివారు పకపకా చిత్రంగా నవ్వారు. అయ్యా, ప్రొద్దు కూకుతుంది, 3 ముద్దలు మిరియాల పొడి కలిపిన అన్నము పెట్టండి పోతుంది అన్నారు. అదేవిధంగా తినిపించారు. 10 రోజులలో నా బాధ పూర్తిగా ఉపశమించింది. 1 నెల రోజులలో కోడి మాంసం చూస్తేనే ఇష్టం లేని స్థితికి తీసుకువచ్చారు శ్రీ స్వామివారు. ఇప్పుడు పూర్తిగా మానివేశాను. ఇంత జరిగినా నాకు వారి ఎడల భక్తి శ్రద్ధలు ఏర్పడలేదు అంటే అది నా కర్మఫలం అనుకోవాలి.